హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఈ వీడియోను నేను చేయబోతున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10 లోపైతే రిజల్ట్స్ రావచ్చు. కానీ లైఫ్లో ఈ నోటిఫికేషన్ని ఎవరు మర్చిపోరు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేశారు, తర్వాత ఈవెంట్స్ కోసం వెయిట్ చేశారు, తర్వాత మెయిన్స్ కోసం కూడా వెయిట్ చేశారు. మెయిన్స్ అయిపోయాక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక నిరుద్యోగి కష్టం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ. ఒక నిరుద్యోగికి నేను చెప్పేది ఒకటే, ఎవరు టైంని వేస్ట్ చేసుకోకండి. మీకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి యూట్యూబ్ వీడియోస్ను చూసి టెన్షన్కి గురవ్వకండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఈ రిజల్ట్ లేట్గా జరుగుతుంది అని అంటే హోంగార్డ్ కేసు వల్ల మెయిన్స్ రిజల్ట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే ఏపీఎస్పీలో 25% పోస్టులను కేటాయించడం జరిగింది. అదే సివిల్లో అయితే 15% పోస్టులను హోంగార్డ్స్కి కేటాయించడం జరిగింది. ఈ పోస్టులన్నీ హోంగార్డ్లకే ఫిల్ చేయాలని వాళ్ళ కోర్టును అడగడం జరుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారంటే హోంగార్డులకు ఇచ్చిన పోస్టులను వాళ్ళకే ఇవ్వాలని ఆవేదనను కోర్టుకి తెలియజేస్తున్నారు. వాళ్ళు మాత్రం చాలా గట్టిగా అడగడంతో ఈ యొక్క రిజల్ట్స్ అనేది పోస్ట్పోన్ అవుతూ జరుగుతుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే హోంగార్డులు క్వాలిఫై కాకుండా అయినా ఆ జాబ్స్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ ఆవేదన. కానీ అలా జరిగే అవకాశం లేదు నాకు తెలిసి. నేను చెప్పేది ఒకటే, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ మీ విలువైన సమయాన్ని కోల్పోకండి. అఫీషియల్ వెబ్సైట్ ఉందిగా, ఎందుకు ఇంత టెన్షన్కి గురవుతున్నారు? వాళ్ళందరూ పెట్టే వీడియోస్ను చూసి మీరు చాలా ఇబ్బందికి గురవుతారు. ఏపీఎస్ఎల్పిఆర్బి అందులో చూడండి, వెబ్ నోట్ని రిలీజ్ చేశారా లేదా అనేది జస్ట్ 20 సెకండ్లలో అయిపోతుంది. యూట్యూబ్లో వీడియోస్ పెట్టేది చూసి మీరు చాలా టైంని కోల్పోవడం జరుగుతుంది. ఆ వీడియో చివరి వరకు చూసినా మీకు లాస్ట్కి ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ లేదు కదా అని తెలిసి బాధపడే బదులు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకుంటే జస్ట్ 20 సెకండ్స్లో అయిపోతుంది. మీకు కూడా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఎవరు ఏమి చెప్పినా రిజల్ట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. 2 ఇయర్స్ వెయిట్ చేశారు కదా, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేశారంటే రిజల్ట్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఒకవేళ జాబ్ మిస్ అయినా ఎవరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. జాబ్ అనేది ఇది ఒక్కటే కాదు, చాలా జాబులు ఉన్నాయనేది ఎవరు మర్చిపోకండి. అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.